ఈ ఊరు మనవుడిని నేను. లమ్మేడి గారు, గాలిబు, ఇస్టేరి మీకు తెలిసి ఉండవచ్చు. ఈ మందిరానికి వస్తారంట వాళ్ళు. మహాలక్ష్మి, చిన్న మహాలక్ష్మి, లమ్మేడి చెల్లి. అయితే నా సాక్ష్యం ఏంటంటే 17 సంవత్సరాల క్రితం నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. గ్యాస్ ట్రబుల్ అనేది కూడా నాకు తెలీదు. మీలాంటి వాళ్ళని అడిగాను. అడిగితే నిత్యం రోజు బిళ్ళలేసుకోవాలన్నారు. దేవుడు గొప్పవాడు, అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, సాక్ష్యాలు వాక్యాలు అంటున్నాం. నాకైతే ప్రార్థన అనుభవం లేదు, కానీ విశ్వాసం అయితే ఉంది. దేవుణ్ణి వాగ్దానం అడుక్కున్నా, అయ్యా నేనైతే ఆ ట్యాబ్లెట్ వేసుకోను, ఇంజక్షన్ చేసుకోను, నీ సిద్ధమైతే తగ్గించిన ఆయన అనుకున్నా. నెల 15 రోజులు ఎక్కువైంది కానీ తగ్గల. మళ్ళీ దేవుణ్ణి మళ్ళీ అడిగా, నువ్వు తగ్గితే నీ సన్నిధిలో నీ సాక్షి బిడ్డగా వాడుకో, లేదంటావా డైరెక్ట్ పరలోక రాజ్యాన్ని చేర్చుకో, నేనైతే మాట తప్పను అని వాగ్దానం చేసుకున్నా. దేవుడు ఈ 17 సంవత్సరాల మట్టి ఇంజక్షన్తో ట్యాబ్లెట్తో పని లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని నామనికే మహిమ. అయితే ప్రార్థనకి వెళ్తానే ఉంటున్నాను. బాప్టిజం తీసుకున్నా. సాక్ష్యం 2 చోట్ల చెప్పి ఆఫ్ చేశా. దేవుడు ఒప్పుకోవాలి. ఏం చేశాడంటే మొలల వ్యాధి పెట్టాడు. మొలల వ్యాధి పెట్టినప్పుడు గ్రహింపు లేదు నాకు. ఎక్కువ రోజులు బాధపడ్డా. తర్వాత గ్రహింపు వచ్చింది. అయ్యా నన్ను క్షమించు, నేను సాక్ష్యం చెప్తానని ఆఫ్ చేశాను, మరలా సాక్ష్యం చెప్పుకుంటానని ఊళ్ళన్నీ తిరిగి ఇప్పుడు ఇక్కడే సమయం ముందుగా వచ్చి చెప్పుకుంటే పరిశుద్ధ బాబు గారు అంటాను, మొన్న మణిగాని పెళ్ళి కూడా వెళ్ళి చెప్పాను, ముందే పరిచయం చేస్తారన్నారు. చెప్పలేకపోయే సమయం లేదు నాకు. ఇక్కడే సమయం పోయింది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి, అన్ని మందిరాలు కవర్ చేయాలి. నా సమయం వ్యర్థంగా బాగూడదు. అలాగే ప్రార్థన వల్ల ఏదైనా సాధ్యమైందని తెలుసుకున్నాను. తెలుసుకున్నాక దేవుళ్ళో ఎదుగుతున్నాము కాబట్టి ఈ సాక్ష్యం అయితే ఎప్పుడైతే వదిలిపెట్టానో, దేవుడు మొలలో వ్యాధి పెట్టినప్పుడు దేవుడిని మళ్ళీ అడిగయ్యా నేను సాక్ష్యం చెప్పుకుంటాను మళ్ళీ తిరిగి అని సన్నిధులకు తిరిగి సాక్ష్యం చెప్తున్నాను. దర్శనం వచ్చింది. ఒక నీళ్ళ కాలం వెళ్తుంది. ఆ నీళ్ళలో నిండా నేను నాలో నుంచి బ్లడ్ కారి వెళ్ళిపోతుంది. నీళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి. ఒక చిన్నపిల్లడు పెద్ద ఆయన ఎదరుండారు. కల్మషమైన నీళ్ళు మీరు తప్పుకోండి అని కేకేస్తున్నాను. అప్పుడే ఒక పంపు దార వచ్చేది టక్కన కట్ అయిపోయింది. దర్శనంలో చూస్తున్నా నేను. అప్పుడు 12 సంవత్సరాల రక్షస్త్రీ దేవుని చెంగు ముట్టింది విశ్వాసంతో. ఆ క్షణమే ఎలా కట్ అయిందో అదే క్షణం నాకు స్వస్థత వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అయితే యథార్థంగా నమ్మకంగా దేవుళ్ళో నడిస్తే సమస్తం సాధ్యం. దేవుడికి అసాధ్యమైంది లేదు. నేను నా భార్య, నాకు 2 బిడ్డలు, పెళ్ళిళ్ళు అయిన పిల్లలు, మొత్తం నోవా కుటుంబాన్ని రక్షించినట్టు నా కుటుంబాన్ని రక్షించాడు. జక్క ఇంటికి రక్షణ వచ్చినట్టు రక్షణ వచ్చింది మొత్తానికి. అయితే మీలో బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏరి చేతులు లేగలేదంటే దశమ భాగాలు తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు దిగిపోతాయి. దశమ భాగంలో అని ఉంది ఈ మర్మం. ప్రతి వాళ్ళు దశమ భాగం తీయటం నేర్చుకోండి. ఎందుకంటే దాని ప్రతిఫలం నేను చూసా. తీసుకొని వాళ్ళు ఉంటే త్వరగా తీసుకోండి. ఎందుకంటే ఇవాళ మందే రేపు మందో కాదో, తర్వాత ఏడకి వెళ్తామో అర్థం చేసుకోండి. మీకు అన్నీ బైబిల్ అక్షరం దిగని చెప్పేయగలరు. అయితే నిత్యం ప్రార్థన ఎలా చేయాలంటే నేను నేర్చుకున్న విధానం ఏంటంటే, సాయంకాలం డ్యూటీకి వెళ్ళి వస్తా. 10ంటికి దిగానంటే స్నానం చేసి ప్రార్థనలో కూకుంటే గంట ప్రార్థన చేసుకొని స్తుతి ఆరాధన పెట్టుకుంటాం. మళ్ళీ 12 అయిందని దేవుడు ఊరుకుంటాడా? 4 గంటలు వేసి మళ్ళీ స్తుతి ఆరాధన పెట్టుకోవాలి. అప్పుడు
కళల ద్వారా, స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యంతో, స్వరంతో పేరు పెట్టి ముచ్చటించే లోపాల దోషాలుంటాయి బయలుపరుస్తాడు, శోధనలన్నీ తొలగిస్తాడు. ఆయన నామానికి మహిమ. నిత్యం ఆరాధించేటప్పుడు దినదినము మనకి దేవుడికి కలెక్షన్ ఉంటుంది. ఆ కలెక్షన్ ఏంటంటే దర్శనం. ఆ దర్శనాలు చూసుకొని దర్శనాలకు ఆహారంగా నడతాం నాకు అనుభవం. మీకులాగా ఈ బైబిల్లో అక్షరం కూడా నాకు తెలియదు. దర్శనాన్ని చూసుకొని వాక్యాలంట, పోల్లో సాక్ష్యాల వాక్యాలంట, ఇంతకన్నా ఎక్కువ నాకు తెలీదు. అయితే నమ్మకంగా జీవిస్తే సమస్తం సాధ్యం అని దేవుడు తెలియపరిచాడు. కాబట్టి నేను 5 రూపాయలు దశమ భాగం తీసేవాడిని. అంటే 50 రూపాయలు నాకు కూలి వచ్చినప్పుడు 5 రూపాయలు దశమ భాగం తీసేవాడిని. ఇప్పుడు నా కొడుకులు 2 జాబు, నేను జాబు, నా కోడలు గవర్నమెంట్ జాబు. 5 రూపాయలు దశమ భాగం ఎక్కడికి వెళ్ళిందంటే ఏలల్లోకి వెళ్ళింది. అంటే నేను ఇస్తున్నాను, నాకు దేవుడు ఇస్తున్నాడు. మనం మాట ఒకటి ఒడంబడిక చేసుకున్నామంటే అది వెనక్కి తిరిగిందంటే, మనం తిరిగామంటే మనకి శ్రమలు మొదలవుతాయి. ఒకసారి శ్రమలు వచ్చినా తట్టుకునే శక్తిని, బలాన్ని దేవుడు ఇస్తాడు, మళ్ళీ లేవనెత్తుతాడు. మనం మాట తప్పామంటేనా దేవుడు నాకు ఏం చేశాడు, మొలలు పెట్టాడు చూసావా, మరలు ఇప్పుడు తిరిగి దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు. అట్టానే మనలో కుళ్ళు, కుస్తు, డాగు, మచ్చ, అసూయ, జవడం, ఈర్ష్య, కక్ష, అహంకారం, గర్వం, కోపం, క్రోధం, ధనాపేక్ష, వ్యభిచార తలంపు, లోకాశలు సమస్తం విడిసి దేవుణ్ణి ఎమ్మడిస్తే ఏదైనా మీరు చూస్తారు. నేను సాక్ష్యం చెప్పేది ఏంటంటే, యథార్థంగా నమ్మకంగా దేవుడికి ఇష్టంగా నడితే ఆయన చెప్పింది అలా చేస్తే సమస్తం సాధ్యమని నేను రుచి చూశాను. మీరు కూడా నేను గొప్పతనం తెలియపరుచుకుంటారా, అలా నా దేవుడు చెప్పమంటేనే ఇవన్నీ చెప్తున్నాను. మీరు కూడా అదే రకంగా నడితే దేవుడు మనకి ఏం కావాలో ఈవులన్నీ ఇస్తాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన కాక.